గూగుల్ పే నుంచి ఇప్పుడు ఒక కొత్త క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగిందనమాట. ఈ కార్డ్ వచ్చేసరికి మనకు నార్మల్గా వచ్చే క్రెడిట్ కార్డులకి అయితే ఉండదన్నమాట. కొంచెం స్పెషల్గా అయితే ఉంటుంది. అండ్ ఈ కార్డులో ఉన్న బెనిఫిట్స్ ఏంది అండ్ డ్రాబ్యాక్స్ ఏంది, హిడెన్ చార్జెస్ ఏమున్నాయా, మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. అండ్ ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ వ్యూస్ మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, అలా సబ్స్క్రైబ్ పక్కన బెల్ క్లిక్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ వచ్చేసరికి ఈ వీడియో గురించి చేయండి బ్రదర్ అని అయితే మెసేజ్ చేయడం ద్వారా అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి డెడికేటెడ్ వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అండ్ లైక్ చేయకపోతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. మనకి మెయిన్ గా క్రెడిట్ కార్డ్ గురించి కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసరికి గూగుల్ పే ప్లస్ యాక్సిస్ బ్యాంక్ కొలాబరేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ కార్డ్ అయితే నార్మల్ అన్ని క్రెడిట్ కార్డ్స్ లెక్క అయితే ఉండదు అనమాట. కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది. మరి మీరు ఇది తీసుకోవాలన్నా వద్దా, మనం తీసుకున్నందుకు ఇది వర్త్ అవుతుందా లేదా అనేది కూడా అయితే నేను మీకు ఈ వీడియో అయితే మొత్తం క్లియర్ గా అండ్ ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ కార్డ్ పూర్తి పేరు కనుక చూసుకున్నట్టయితే గూగుల్ పే ఫ్లెక్స్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనమాట. మీరు ఒకవేళ ఆల్రెడీ గూగుల్ పే కనుక యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఆల్మోస్ట్ బ్యానర్స్ అయితే కనిపించే ఉంటాయి. మనకి ఎలా అయితే ఫోన్ పే లో ఎస్బీఐ కార్డు కనిపిస్తుంటుందో సేమ్ అలానే మీకు బ్యానర్స్ అయితే కనిపించుంటాయి అనమాట. సో అక్కడ నుంచి డైరెక్ట్ మీరు ఈ కార్డ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పటి నుంచో కనుక గూగుల్ పే యాప్ ని వాడుతున్నారు అనుకోండి, మీరు ఈ కార్డ్ అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ మెయిన్ జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీకు ఎలాంటి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజు అయితే ఉండదు అనమాట. మనకి ఇది కంప్లీట్ గా ఫ్రీగా అయితే వస్తుంది అనమాట ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి. అండ్ ఈ కార్డ్ కనుక మీరు అప్లై చేశారనుకోండి, ఈ కార్డ్ లో మీకు 500 రూపీస్ వరకు అయితే బెనిఫిట్ అయితే వస్తుంది అనమాట. 500 రూపీస్ లో మీకు 250 రూపీస్ వచ్చేసరికి గిఫ్ట్ కార్డ్ కింద అయితే మీకు వస్తుంది అనమాట. మెయిల్ త్రూ అయితే వస్తుంది. అండ్ ఇంకో 250 వచ్చేసరికి బోనస్ స్టార్ పాయింట్స్ లెక్క అయితే వస్తుంది అనమాట. సో వాటిని కూడా మీరు కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఈజీగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఈ కార్డ్ అప్లై చేసుకున్నందుకు గాను మీకు ఫ్రీగా 500 రూపీస్ వర్త్ అయితే అవుతుంది అనమాట. ఈ కార్డ్ వచ్చేసరికి మనకి ఫిజికల్ వేరియంట్ అయితే అండ్ దాంతో పాటుగా మనకి వర్చువల్ గా కూడా గూగుల్ పే యాప్ అయితే మనకి కనిపిస్తూ ఉంటది అనమాట. ఇది మనకు వచ్చేసరికి ఫుల్లీ యాప్ బేస్డ్ అనమాట. మొత్తం మనకి గూగుల్ పే యాప్ లోనే మనం స్టేట్మెంట్ చూసుకోవచ్చు, మనకి లిమిట్ చూసుకోవచ్చు, మనకి ఎంత యూటిలైజేషన్ అయింది అనేది అన్ని మనం గూగుల్ పే యాప్ నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఇప్పటివరకు మేము ఎట్లాంటి క్రెడిట్ కార్డ్ యూస్ చేయలేదని అనుకుంటారో వాళ్ళకైతే ఈ ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా అయితే అనిపిస్తుంటది. మీరు ఈజీగా మేనేజ్ చేసేయచ్చు అనమాట. నౌ మెయిన్ పాయింట్, అసలు బెనిఫిట్ ఏంది ఈ కార్డ్ తీసుకోవడం వల్ల. దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. అంటే మీరు ఈ కార్డ్ ని పే లెటర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ as క్రెడిట్ కార్డ్ లెక్క కూడా మీరు ఇక్కడ యూస్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీరు ఏదైనా ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవాలన్నా సరే మీరు ఈజీగా అయితే ఈఎంఐ కన్వర్ట్ చేసేసుకోవచ్చు. మీకు బ్యానర్ కనిపిస్తుంటుందో వాళ్ళు కనుక అప్లై చేశారనుకోండి, ఈ కార్డ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ కార్డ్ రివార్డ్ సిస్టమ్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకు కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట. అది ఏంటనేది అయితే డీటెయిల్ అయితే మాట్లాడుతున్నాం. మీరు ఈ కార్డ్ యూస్ చేసుకొని ఒక 500 కనుక స్పెండ్ చేశారనుకోండి, ఆ 500 స్పెండ్ గాను మీకు ఒక స్టార్ అయితే వస్తుంది అనమాట. ఏది మనకి స్టార్టింగ్ మినిమం 500 రూపీస్ కనుక స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో మీకు ఒక స్టార్ అయితే వస్తుంది. ఇక్కడ 2x 4x అండ్ 8x రూపంలో అయితే మనకి రివార్డ్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. దీంట్లో కనుక మీరు మినిమం 500 రూపీస్ స్పెండ్ చేశారనుకోండి, మీకు 1 స్టార్ అయితే వస్తుంది. 1 స్టార్ ఈక్వల్ టు మీరు 1 రూపీ కింద అయితే కన్వర్ట్ చేసేసుకోవచ్చు. సో దీంట్లో మనకి 2x 4x అండ్ 8x రివార్డ్ సిస్టమ్ కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మీరు 500 రూపీస్ స్పెండ్ చేస్తారో దానికి వచ్చేసరికి మీకు 1 స్టార్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ మంత్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది అనమాట. అదే మీరు నెక్స్ట్ మంత్ కి వెళ్ళారనుకోండి, నెక్స్ట్ మంత్ లో కూడా మీరు 500 రూపీస్ స్పెండ్ చేశారనుకోండి, అప్పుడు మీకు 2x స్టార్స్ అయితే మీకు వస్తాయి అనమాట. అంటే మీకు నెక్స్ట్ మంత్ నుంచి, ఇప్పుడు ఈ మంత్ లో మీరు మినిమం 100 స్పెండ్ చేశారనుకోండి, నెక్స్ట్ మంత్ లో వచ్చేసరికి మినిమం మీరు ఒక 500 రూపీస్ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, దానికి మీకు 2 స్టార్స్ అయితే వస్తాయి అనమాట. అంటే మనకి ఎవ్రీ 500 స్పెండ్ కి వచ్చేసరికి మీకు 2 స్టార్స్ అయితే అవుతాయి అనమాట. ఆ 2 స్టార్ కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు ప్రీవియస్ మంత్ లో వచ్చేసరికి ఖచ్చితంగా మినిమం 100 రూపీస్ అయినా సరే మీరు స్పెండ్ చేసి ఉంటే మాత్రమే నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళి మీకు 2 స్టార్స్ అయితే మీకు వస్తుంటాయి అనమాట. 2x కాస్త మీకు 4x స్టార్ పాయింట్స్ అవ్వాలంటే మీరు మినిమం 15,000 కంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, మీకు 4x రివార్డ్స్ కింద అయితే కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ 4x నుంచి కనుక మీరు 8x కి కన్వర్ట్ అవ్వాలనుకుంటే మీరు అదే మంత్ లో 30,000 ఆర్ ఎబో కనుక స్పెండ్ చేశారనుకోండి, మీకు 8x కి అయితే కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అంటే మీకు ఎవ్రీ 500 వచ్చేసరికి 8 స్టార్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎవ్రీ మంత్ 30,000 ఆర్ ఎబో కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, 480 రూపీస్ మీకు స్టార్ పాయింట్స్ లెక్క వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక స్టార్ పాయింట్ ఈక్వల్ టు మనకి 1 రూపీ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎవ్రీ మంత్ ఈ కార్డ్ యూస్ చేసుకొని 480 రూపీస్ అయితే మీకు రివార్డ్స్ అయితే మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రివార్డ్ పాయింట్స్ అనేది వచ్చేసరికి మీకు ఎలా వస్తుంది అంటే, ఎక్కడైనా సరే గూగుల్ పే యూస్ చేసుకొని ఈ కార్డ్ త్రూ కనుక మీరు ఏదైనా పేమెంట్ చేశారనుకోండి, అప్పుడు మాత్రమే మీకు ఈ రివార్డ్స్ అయితే వస్తుంది అనమాట. కార్డ్ యూస్ చేసుకొని ఆన్లైన్ షాప్ చేసినందుకు ఎటువంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు, ఎటువంటి రివార్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేదు అనమాట. అండ్ వేరే థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్ ని యూస్ చేసుకుని కూడా మీరు ఏదైనా పేమెంట్ చేశారనుకోండి, అక్కడ కూడా మీకు ఎట్లాంటి ఆఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. ఓన్లీ స్కాన్ అండ్ పే చేసినందుకు మాత్రమే, అది కూడా స్కాన్ అండ్ పే లో ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని కనుక మీరు స్పెండ్ చేసినప్పుడు మాత్రమే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎటువంటి మినిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు అనమాట. ఎంత సరే మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఒక మంత్ స్టేట్మెంట్ లో వచ్చేసరికి మీ 30,000 కంటే ఎక్కువ స్పెండ్ చేశారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అయితే మీకు 480 రూపీస్ అయితే రివార్డ్స్ కింద అయితే వస్తుంది అనమాట. ఒకవేళ కనుక మీరు ఈ కార్డ్
కార్డ్ని డైనింగ్కి యూస్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు 15% డిస్కౌంట్ అప్ టు 500 రూపీస్ పర్ మంత్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా వచ్చేసరికి మనకి ఈజీ డైనర్ నుంచి కనుక మీరు బుక్ చేసుకుంటే మాత్రమే ఈ ఆఫర్ అయితే వస్తుంది. అండ్ ఈజీ డైనర్ నుంచి కనుక మీరు పేమెంట్ చేస్తే మాత్రమే ఈ ఆఫర్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. అండ్ ప్రతి కార్డులో చెప్పినట్టుగానే ఈ కార్డులో కూడా మనకి ఒక మినిమం డ్యూ కట్టుకున్నారు అనుకోండి, పర్ మంత్ కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్ 3.75% అయితే పడుతుంది అనమాట. అది మనకి ఇయర్లీ కన్వర్ట్ చేసుకుంటే 54% పర్ యానం అయితే పడుతుంది అనమాట. సో ఎక్కడైనా సరే మీరు మినిమం డ్యూ అయితే కట్టుకోకండి, మొత్తం ఫుల్ ఫ్లెజ్ గా కట్టేసుకోండి. లేదంటే మీ బడ్జెట్ చూసుకొని మరి ఖర్చు చేస్తానైతే ట్రై చేయండి. సో ఈ కార్డ్ మీరు తీసుకోవచ్చు అంటే మీరైతే ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కార్డ్ తీసుకున్న ఫస్ట్ మంత్ అయితే మీకు అంత బెనిఫిట్ అయితే రాదు, సెకండ్ మంత్ నుంచి అయితే బెనిఫిట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు 30,000 ఎవ్రీ మంత్ స్పెండ్ చేస్తే మాత్రమే మీకు 480 రూపీస్ రివార్డ్స్ అయితే వస్తాయి అనమాట. లేదు అని అంటే మీరు ఒక 30,000 కంటే బిలో 15,000 వరకు స్పెండ్ చేశారనుకోండి, 480 రివార్డ్ పాయింట్స్ కాస్త మీకు 240 రివార్డ్ పాయింట్స్ కింద అయితే కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అంటే మీరు ఒక 15,000 మీరు స్పెండ్ చేశారనుకోండి 240 రూపీస్ అయితే వస్తుంది అనమాట. అది కూడా మీరు టోటల్ గా వచ్చరికి స్కాన్ అండ్ పే మాత్రమే చేయాల్సి ఉంటుంది అనమాట ఇలా రివార్డ్స్ రావాలంటే. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీరు ఖచ్చితంగా స్కాన్ అండ్ పే చేస్తే మేము ఎక్కువ ట్రాన్సాక్షన్ స్కాన్ అండ్ పే మీదే చేస్తాం, మేము 30,000 కంటే ఎక్కువనే మేము స్పెండ్ చేస్తాం అని అనుకునే వాళ్ళు మాత్రమే ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. అదర్ దాన్ దట్ నాకు తెలిసిన తర్వాత ఈ కార్డ్ కంటే కొన్ని బెటర్ అయిన కార్డ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. నేనైతే ఈ వీడియో అయితే మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకున్నట్టయితే. అండ్ ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ కూడా బెల్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే, ఈ వీడియో నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకున్నా సరే, ఇంకా మీరు ఏదైనా కొత్త క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారనుకోండి, నేను రిప్లై ఇవ్వడానికి కొంచెం లేట్ అయినా సరే పక్కా అయితే రిప్లై ఇస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ అండ్ ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.